మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి మాజీ రాజ్యసభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తనను కలిచివేసిందన్నారు. నిరంతరం జనం మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన యోధుడివని, సివిల్ సప్లైస్ శాఖలో అవినీతిపై రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేశారు. అతని మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. చాలా బాధాకరం. ఆయన నిరంతరం జనం మధ్యనే ఉండే నాయకుడు. గత 4-5 రోజులుగా పోరాటం చేసిండు మృత్యుతో కూడా. దురదృష్టం ఇవాళ ఎర్లీ అవర్స్లో వారు చనిపోయినారు. కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర వహించి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమంలో గొప్ప పేరు వచ్చింది ఆయనకు ఉద్యమ నాయకునిగా. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కానీ యావత్ తెలంగాణలో కూడా సుదర్శన్ రెడ్డి అందరికీ చిరపరిచితుడు. ఒక పోరాట యోధునిగా ఆయన గొప్ప పేరుంది. సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని కానీ ప్రజాసేవను కానీ గమనిస్తే అనేక మందికి ఆదర్శంగా తీసుకునేసిన అంశాలు అనేకం ఉన్నాయి. స్థానిక సంస్థల్లో ఆయన జడ్పీటీసీగా కూడా పనిచేసినారు. అదేవిధంగా నిరంతరం జనం మధ్య నుండి జనానికి సమస్య వస్తే తనకు వచ్చినట్టుగానే భావిస్తారు. గత 2-3 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో నిరంతరం వరంగల్కి సంబంధించినవి కానీ నర్సంపేట కానీ అదేవిధంగా ప్రత్యేకించి ఆయన అంతకుముందు నిర్వహించిన సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన అనేక అవకతవకలను బయటికి తీయడంలో కానీ వాటి మీద రాజీ లేని పోరాటం చేసిన యోధునిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు. అటు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి ఎప్పటికప్పుడు ఆయన వారితో ఆ ప్రాంత సమస్యలను చర్చించడం, వాటిని హైలైట్ చేయడం, జనం మధ్యకు తీసుకుపోవడం, ప్రభుత్వాన్ని కదిలించడానికి కళ్ళు తెరిపించడానికి ఆయన రాజీ లేని పోరాటం చేస్తున్నారు.